అందరికీ నమస్కారం. చంద్రబాబుపై హత్య కేసు రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అన్నమయ్య జిల్లాలోని అంగలులో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాదిలో ఈ సంఘటన జరిగింది. వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి ఫిర్యాదు మేరకు మదనపల్లి సమీపంలోని ముదివేడి పోలీసు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు కావడం అప్పట్లో కలకలం రేపింది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులపైన కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మదనపల్లితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో వైసీపీ నాయకులు ఒత్తిళ్లతో అంగల్లో జరిగిన రాళ్లదాడి కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు నమోదు చేశారని విచారణలో వెలుగు చూసిందని, ఈ కేసును కొట్టివేయాలని పోలీసు అధికారులు మదనపల్లి ఒకటవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో నివేదిక సమర్పించారు. అయితే కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి అభ్యంతరాలు ఉంటే వారం లోపు కోర్టు ముందు హాజరై చెప్పాలని చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టిన వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డికి గత నెల 25వ తేదీన నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఒత్తిడితోనే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులపైన అప్పుడు కేసులు పెట్టారని పోలీసులు అధికారులు అంటున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులపై నమోదైన అంగళ రాళ్లకి దాడి కేసును కొట్టివేయాలని పోలీసులు కోర్టుకు మనవి చేశారు. అయితే కేసు ఉపసంహరించుకోవడానికి వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి అంగీకరించలేదు. గత ఏడాది వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం నాయకుల మీద మదనపల్లె సమీపంలోని ముదివేడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు గత ఏడాది ప్రాజెక్టులో సందర్శనకు వెళ్లిన సమయంలో మదనపల్లి సమయంలోని ఆంగలలో రాళ్లదాడి జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ సీనియర్ నాయకులపైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో అని టీడీపీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.